మనం వినబోయేటువంటి వాక్యం ఏంటంటే, సమాజం మీరు చూడండి, అన్ని కార్యక్రమాలు గొప్పగా విరివిగా జరుగుతున్నాయి, కానీ నేను అనుకుంటాను ప్రార్థన అనేది చాలా లోటుగా ఉందని దేవుడు తెలియచేస్తున్నాడు. దాని గురించే మీరు ప్రార్థనలో నిలకడగా ఉండండి అనేటువంటి అంశం ఎన్నో పర్యాయాలు బైబిల్ గ్రంథంలో సెలవిస్తుంది. మీరు ప్రార్థనలో గనక నిలకడగా ఉండగలిగితే అపజయాలు జయాలుగా మారుతాయి. సాతానుడు ఈ ప్రపంచాన్ని పట్టి పీడిస్తూ ప్రార్థన అభిషేక ఆత్మను పూర్తిగా మనుషుల నుండి దూరం చేస్తున్నటువంటి వైనం ఇప్పుడు మనం చూస్తున్నాం. అందుకనే మరొక్కసారి ఆ ప్రార్థన విషయాన్ని గురించి దేవుడు తెలపమని మాట్లాడుతున్నాడు. ఇక్కడ చదువుకున్నటువంటి లేఖన భాగంలో చూసినట్లయితే, ఇశ్రాయేలు ప్రజలు వచ్చి సమూయేలుతో మా కొరకు ప్రార్థించమని అడుగుతున్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రార్థన జీవితం జయ జీవితానికి సూచన. శత్రువుని ఎదిరించి వాటి నుండి మనం బయటకు రావాలంటే ప్రార్థనే ప్రాముఖ్యమైనది అని ఖచ్చితంగా వాక్య సత్యం తెలియజేస్తుంది. అందుకనే ఇశ్రాయేలులు చాలాసార్లు తప్పిపోతున్నా, చాలాసార్లు దేవునికి విరుద్ధంగా బ్రతుకుతున్నా, మరలా ప్రవక్త లాంటి గొప్ప మాటలు విని, ప్రవక్త దేవుని సేవకుడు యాజకుడు చెప్తున్నటువంటి మాటలు విని మరలా వారి యొక్క తీరును మార్చుకుని ప్రభు దగ్గరకు వచ్చి విజ్ఞాపన చేసినప్పుడు మరలా దేవుని యొక్క కరుణ కృప వారికి మరలా దొరుకుతూ ఉన్నది. అందుకనే వాళ్ళు తప్పిపోయినటువంటి సందర్భాలు పక్కన పెడితే, దైవజనుడు చెప్తున్నటువంటి మాటల పైన వారు మనస్సును పెట్టి, ఇదిగో పశ్చాత్తాపము చెంది ప్రభువు దగ్గరకు వస్తే మరలా దేవుడు మా యొక్క ప్రార్థన వింటాడు, మాకు అపజయాన్ని జయముగా మార్చగలుగుతాడు అని వారు వినిన సంగతి, దైవజనుడు మాట్లాడిన సంగతి వారికి గుర్తుకొచ్చి ఇప్పుడు అంటున్నారు, ఇదిగో సమూయేలు మీరు మా కొరకు ప్రార్థన చేయండి. ఎందుకంటే వస్తున్న వారు, యుద్ధం చేయబోచున్నటువంటి వారు మామూలు వారు కాదు. వారు ఎవరట? ఫిలిష్తీయులు, భయంకరమైనటువంటి యుద్ధశూరులు, ఆయుధములు కలిగినటువంటి వారు, వారికంటూ అపజయం లేనటువంటి వారు. కానీ వారి మీద జయం కలగాలంటే మన యొక్క శరీర సౌష్ఠములో ఉన్నటువంటి బలము చాలదు. ఇది ఎవరు చేయాలి? మరలా ప్రభువే మాకు ఇవ్వాలి తప్ప మా వలన మేము ఏ పరిస్థితుల్లో కూడా జయించలేమన్న సంగతి ఇశ్రాయేలులకు తెలుసు. అందుకనే దేవుని దగ్గరకు వచ్చి మారు మనస్సు పొంది పశ్చాత్తాపపడి ఇప్పుడు అంటున్నారు, సమూయేలు మీరు మా కొరకు విజ్ఞాపన చేయండి, ప్రార్థన చేయండి. ఎందుకంటే మాకది అవసరం. ఇప్పుడు మాకది అవసరం. మీ ప్రార్థన ద్వారా మేము జయము నొందుతాం. మీరు ప్రార్థిస్తే దేవుడు మాకు జయాన్ని అనుగ్రహిస్తాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇంకా అలా ఉంటుంది, ఇబ్బంది లేదులేండి, అదొకసారి బ్లింక్ చేస్తుంది, వదిలేండి. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ చూసినట్లయితే సమూయేలు దగ్గరకు వచ్చి ప్రార్థించమని అడిగినటువంటి ఇశ్రాయేలును మనం చూస్తున్నాం. మన దేవుడైన యెహోవా ఫిలిష్తీయుల చేతిలో నుండి మనల్ని రక్షించున్నట్లుగా మా కొరకు. అసలు సమూయేలు ఏంటి, ఎలా వచ్చాడు ఈ లోకానికి? ప్రార్థనకు తగినటువంటి ప్రతిఫలమే సమూయేలు. ప్రార్థన చేసినందువలనే సమూయేలు లోకానికి వచ్చాడు. హన్నాకు దేవుడిచ్చినటువంటి ప్రార్థనా బహుమానం అని చెప్పాలి. ఈ ప్రార్థనా బహుమానమైనటువంటి సమూయేలు ఎదిగిన తరువాత మరలా ప్రార్థనాపరుడుగా ఉండడం చాలా చాలా గొప్ప విషయం. మనం ప్రార్థన ద్వారా బిడ్డలను పొందుకుంటున్నాం, కానీ వారు ప్రార్థనా పరులుగా పెంచుతున్నామా? అంటే మనకి లోటు వచ్చినప్పుడు ప్రార్థన చేస్తున్నాం, ప్రభువా ఇది మాకు కావాలని.
కానీ ఆ బహుమానాన్ని అలా పెంచుతున్నామో లేదో అనేదే ప్రశ్న. అందుకనే సమూయేలు ప్రార్థన చేసేవారి గుంపులో ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఈయన ప్రార్థనాపరుడు గనుకనే ఇశ్రాయేలీయుని దగ్గరికి వచ్చి ఏమంటున్నారు, మా కొరకు దేవుని దగ్గర విజ్ఞాపన చేయి, ప్రార్థన చేయి, ఎందుకంటే ఇశ్రాయేలీయుల మీద జయము కావాలంటే నీ ప్రార్థన మాకు అవసరం. అంటే మన కుటుంబ జీవితంలో కానీ, మన ప్రణాళిక బద్ధమైనటువంటి జీవితంలో కానీ, మనం పని చేస్తున్నటువంటి పరిస్థితులు కానీ, ప్రతి పరిస్థితిని దేవుని దగ్గరకు తీసుకురావడానికి ఒకే ఒక్క మార్గం ప్రార్థన. మన ప్రణాళికలు నెరవేర్చబడాలన్నా, మనం చేయుచున్నటువంటి పనులు విజయవంతంగా కొనసాగాలన్నా, మన జీవితాల్లో విజయాన్ని చేకూర్చబడాలన్నా, మన కుటుంబ వ్యవస్థలో విజయము చేకూర్చబడాలన్నా ప్రార్థన మాత్రమే వీటన్నిటినీ అటువైపు నడిపించగలదు. మనలో ప్రార్థన లేకపోతే ఏవి మనకు సొంతం కాదు. అందుకనే అపవాదికి తెలుసు, పూర్తిగా ఈ ప్రార్థనను నిలపాలి. ఆధ్యాత్మికంగా మనం విజయ పదంలో నడవాలంటే ఎడతెగక ప్రార్థన చేయాలనేటువంటి అంశం బైబిల్లో సెలవిస్తుంది. అందుకనే ప్రార్థనలో మనం ఎలా ఉండాలట, నిలకడగా ఉండాలి. లూకా శుభవార్తలో 18వ అధ్యాయంలో అంటాడు, 1 నుండి మీరు చదవగలిగితే, నా ప్రతివాదికి ఏమని రాయబడింది అక్కడ, న్యాయము తీర్చుము, తర్వాత అడుగుచూ వచ్చెను గనుక అతడు కొంతకాలము ఒప్పకపోయిను, తరువాత అతడు నేను దేవునికి భయపడకయు మనుష్యులను లక్ష్య పెట్టకయు ఉండినను ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచూ ఉన్నది. అర్థమవుతుందా? నేను దేవునికి భయపడను, మనుష్యులకు అసలే భయపడను. కానీ ఈవిడ నన్ను ఏం చేస్తుంది, తొందర పెడుతుంది, రోజు విన్నవించుకుంటుంది తన యొక్క మొర, ఇదిగోనయ్యా నాకు న్యాయం తీర్చు. నేను అంటున్నాను, నిజంగా మీరు ప్రభువారి దగ్గరికి వెళ్ళి మీరు ప్రార్థన చేస్తే విసుగక అన్నాడు. అందుకని ఇక్కడ ప్రార్థనలో నిలిచి ఉండడం అంటారు దీన్ని. ఇక్కడ అంటున్నాడు, అవసరత తీరే వరకు మీరు మొర్ర పెట్టాలి, ఆయనతో చెప్పాలి, విసుగుపోకూడదు. దేవుని సన్నిధిలో మనం ప్రార్థించడం, లేకపోతే ప్రార్థించడం అనేది దేవునికి నచ్చేటువంటి విషయం. కానీ ప్రార్థించకపోవడం అనేది దేనికి దారి తీస్తుందో తెలుసా? సాతాను దాడికి దారి తీస్తుంది. మనం ఎప్పుడైతే ప్రార్థించలేకపోతున్నామో సాతానుడు మన మీద దాడికి దిగుతాడు. ఆ దాడికి దిగినప్పుడు మనం ఓటమి పాలవుతూ ఉంటాం. అందుకనే చాలా కుటుంబాల్లో ప్రార్థనలేమి వలనే వారికి ఓటమి కలుగుతుంది, వారికి అపజయం కలుగుతుంది. ఎందుకంటే సాతానుడు వారి మీద దాడి చేస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే వాడు దాడి చేస్తూ ఉన్నాడో ఓటమి అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అందుకనే మనం ప్రార్థన ఆత్మ ద్వారానే మనము సాతాన్ని జయించగలుగుతాం. అందుకనే చెప్తున్నాడు, మీరు విసుగక ప్రార్థన చేయుచుండవలెనని మీకు ఈ ఉపమానం బోధిస్తూ ఉన్నాను. మీరు విసుగుపోకూడదు ప్రార్థనలో. మీరు విసుగుపోతే మీకు అపజయం వస్తుంది. మీరు విసుగుపోతే సాతానుడు మీ మీద దాడి చేస్తాడు. దాని వలన మీకు నష్టం కలుగుతుంది. మీరు ఎప్పుడైతే ప్రార్థన చేయటం ప్రారంభించారో కార్య సాధన జరుగుద్ది. మీరే కార్యం అనుకుంటున్నారో ఆటోమేటిక్గా కార్యం జరిగిపోద్ది. నిజం నిజం, ఈ మాట సత్యం. కార్యం జరగకపోతే వెంటనే ఆ ప్రార్థన వదిలిపెడతారు. కానీ మనం ఎలా ఉండాలంటే యాకోబులాగా పట్టు విడవనటువంటి ప్రార్థనా యోధుడిలాగా ఉండాలి. జరిగేంత వరకు, నువ్వు అనుకున్నది సాధించేంత వరకు. అందుకని ఇప్పుడు మనం ప్రార్థన చేస్తున్నాం మన పిల్లల కోసం. నీకు గురు ఉంది వాళ్ళ పైన, వీళ్ళు నీ రేంజ్లో చూడాలి, వీరు ఇలా డాక్టర్ అవ్వాలి, లేకపోతే ఒక సివిల్ ఇంజనీర్ అవ్వాలి, లేకపోతే నా కొడుకులాగా మంచి ప్రయోజకుడిగా మారాలి. వాటి కోసం మనం ఏం చేయాలి? నిత్యము ప్రార్థన చేయాలి. ఈ రోజు ప్రార్థన చేస్తే రేపు లేదు ఎల్లుండి అయిపోతాడా కలెక్టర్? చెప్పండి చెప్పండి. మనం దేంట్లైనా ఒకటి సాధించాలి అంటే దాని కొరకు అహర్నిశలు కష్టపడుతూ ఉండాలి. కార్య సాధన కొరకై మనం పరుగులెడుతున్నప్పుడు విసుగుపోకూడదు. మీ పోరాటాల నుండి తప్పుకుంటే తప్ప, లేకపోతే మీరు ఓడిపోయినట్టే మాత్రం కాదు. పోరాటంలో ఉండాలి, విడిచిపెట్టి వెనక్కి వచ్చేయకూడదు. ఎప్పుడైతే మనం విడిచిపెట్టి వెనక్కి వచ్చేస్తున్నామో విసిగిపోయామని దాని అర్థం. మనం ప్రార్థన చేయటం మానివేశామంటే మనం విసుగుపోయామని అర్థం.
విసుగుపోకుండా ప్రార్థన చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. కార్య సాధన జరగాలి అంటే కార్యసాధకమైనటువంటి ప్రార్థన నువ్వు చేయాలి. అది సాధించేంత వరకు నువ్వు ప్రార్థన విజ్ఞాపనలు చేస్తూ ఉండాలి. ఎప్పటి వరకు చేయాలి ప్రార్థన? యేసు ప్రభు మరలా రెండవ రాకడలో వచ్చేంత వరకు ప్రార్థించాలట. యేసు ప్రభు రెండవ రాకడలో మరి అప్పుడు ఉంటామో ఉండం కాబట్టి ఇప్పుడు మనం ఏమనుకోవాలి? మనం పోయేంత వరకైనా ప్రార్థన చేయాలి. శత్రువుని ఎదిరించడానికి ప్రార్థన చేయాలి. జీవిత కాలంలో మన కొరకు శత్రువు ఒకడున్నాడని గ్రహించాలి. మనతో పాటు ట్రావెల్ అవుతూ ఉంటాడు. ఎవడాడు? శత్రువు ఎప్పుడు మనతో ఉంటాడు. మనం ఎప్పుడైనా కొంచెం సంధించామా వాడు వెంటనే మన హృదయంలోకి సొరబడిపోతూ ఉంటాడు. వాడు నిత్య శత్రువు, అపవాది అనేటువంటి వాడు. అపవాది అనేటువంటి వాడు నిత్య శత్రువు. అందుకంటాడు మీ విరోధి అయినటువంటి అపవాది సమయము కొంచెమైన ఎరిగి గర్జించు సింహము వలె ఎవడిని మృంగుదునా అని ఎదురు చూస్తున్నాడట వాడు. కనుక వాడి యొక్క బంధకాల్లో మనం చేరకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలట? మన విరోధి అయినటువంటి సాతానును ఎదిరించడానికి ప్రార్థనను కలిగి ఉండాలి. ప్రార్థన దుష్టత్వం నుండి ఏం చేస్తుందట? తప్పిస్తుంది. దుష్టుని నుండి మనకు ప్రార్థన కాపుదలనిస్తుంది. అందుకనే ప్రార్థన లేమి వల్ల చాలా మంది దుష్టత్వంలో పడిపోతున్నారండి. అన్యాయస్తుడైనటువంటి ఆ వ్యక్తి ఈ విధవరాలికి ఎందుకు న్యాయం తీర్చాలనుకున్నాడంటే విసుగుకుండా ఆమె రాజు దగ్గరకు వచ్చి తన విన్నపాన్ని తెలియచేస్తుంది. అందుకనే ఆమెకు న్యాయం తీర్చాలనుకున్నాడు. ఈరోజు అన్యాయస్తుడు కాదు నీ దేవుడు. నీకు న్యాయము తీర్చగలిగిన వాడు, నీ పరిస్థితిని మార్చగలిగిన వాడు, సాతాను యొక్క బంధకాల నుండి విడిపించగలిగినటువంటి వాడు, శత్రు భయము నుండి విడిపించగలిగిన వాడు నా దేవుడు. గనుక నువ్వు విసుగుపోకుండా ప్రార్థన చేస్తే వ్యక్తిగతంగా నీకున్నటువంటి ప్రతి అపవాది పెట్టేటువంటి తంత్రముల నుండి దేవుడు నిన్ను విడిపిస్తాడు. హల్లెలూయా. నీ పిల్లల మీద ఏలుతున్నటువంటి ప్రతి దురాత్మ సంచారం నుండి దేవుడు నిన్ను విడిపిస్తాడు. అంధకార సంబంధమైనటువంటి చీకటి శక్తుల నుండి దేవుడు నిన్ను విడిపిస్తాడు. అనారోగ్య పరిస్థితుల నుండి దేవుడు నిన్ను విడిపిస్తాడు. అర్థం చేస్తే అసాధ్యమేది లేదండి, అన్నీ సాధ్యమే, అన్నీ సాధ్యమే. కానీ మనం ఏమిటంటే ప్రార్థన ఆత్మను కలిగి లేకపోతున్నాం. కానీ ప్రార్థన అభిషేక ఆత్మ మనందరికీ కావాలి, మనందరికీ కావాలి. ఎందుకంటే ప్రార్థన ద్వారానే సమస్త కార్యాలు సాధ్యపరచబడుతున్నది. జయ జీవితం ప్రార్థన ద్వారానే కలుగుతూ ఉన్నది. జీవిత కాలంలో మనకు ఉన్నటువంటి శత్రువు అపవాది, వాడిని జయించాలంటే మనకేం కావాలి? ఇప్పుడు ప్రార్థన ఆత్మ కావాలి. ప్రార్థన ఆత్మ మనకుంటే దుష్టుడు పూర్తిగా మన నుండి దూరం అవుతూ ఉంటాడు. అంటే మనల్ని శోధనలో పడవేయడానికి దుష్టుడు ఎప్పుడూ ప్రయత్నిస్తూ ఉంటాడు. కనుక ఆ దుష్టు నుండి తప్పించబడాలి అంటే ప్రార్థన ప్రార్థన ప్రార్థన. ఆ ప్రార్థనలోనే చెప్తున్నది పరలోకమందున మా తండ్రిని మనం ప్రారంభించి దుష్టుని నుండి తప్పించగలిగింది ఈ ప్రార్థనే. ఎవరైతే ప్రార్థన చేస్తారో వారికి మాత్రమే విశ్వాసం ఉన్నట్టు, అందరూ విశ్వాసం ఉన్నట్టు కాదండోయ్. ఎవరైతే ఎడతెగక ప్రార్థన చేస్తారో వారు మాత్రమే విశ్వాసము కలిగిన వారు. వాళ్ళని విశ్వాసులు అంటారు. మరి నువ్వు విశ్వాసమో కాదు నువ్వే తెలుసుకోవాలి. ఎందుకంటే ఎడతెగక ప్రార్థన చేస్తున్నావో లేదు నాకు తెలియదు. ఆదివారం వచ్చి శుక్రవారం వచ్చి వెళ్ళిపోతున్నావు. ఇంట్లో నువ్వేం చేస్తున్నావో నీకే తెలుసు, నీకే తెలుసు. ప్రార్థనను ఎలా పరిగణిస్తున్నాడంటే విశ్వాసముతో పోలుస్తున్నాడు. నువ్వు ప్రార్థన చేస్తే నీకు విశ్వాసం ఉన్నట్లు, నువ్వు ప్రార్థన ఆఫ్ చేసేస్తే నీకు విశ్వాసము లేనట్టు. ఆ విధవరాలు పూర్తిగా ఆయన మీద ఆధారపడి నిత్యము ప్రార్థన చేస్తుంది. రమ్మన్న ప్రతిసారి వెళుతుంది. రోజు 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 ఆమెకి ఎప్పటి వరకు చేసింది? కార్యము జరిగేంత వరకు. ఆమె కదా విశ్వాసం, నిజంగా ఆమె కదా విశ్వాసం కలిగింది. ఈరోజు మనం కూడా అంతే విశ్వాసముతో ప్రార్థన చేయాలి. ఈ అంత్యకాలంలో అపాయకరమైనటువంటి దినాలలో, రాకడ సమీపంగా ఉన్నటువంటి దినాలలో ప్రార్థన చేయకుండా వాడు ప్రతిఘటిస్తూ ఉంటాడు. మనం ఎప్పుడైతే నీతిగా ఉండడానికి ప్రయత్నం చేస్తాం అప్పుడే వస్తాయి అసలు గొడవలు. మన యథార్థంగా దేవుణ్ణి ఆరాధించడం మొదలుపెట్టినప్పుడు అప్పుడే వస్తుంది సాతాను యొక్క విషయాలు.
మనం ఎప్పుడైతే ప్రార్థనా పరులుగా ఉంటామో అప్పుడే వస్తుంది. కానీ అప్పుడు కూడా మనము దేవునిలో నిలకడగా నిలకడగా ఉండి ప్రార్థన చేయగలిగితే అపవాది మన యొద్ద నుండి పారిపోతుంది. క్రీస్తు రాకడకు ముందు కడవరి దినాలలో ప్రార్థన పూర్తిగా మరిచిపోతారు. ప్రార్థన లేకుండానే ప్రతి కుటుంబము గడుపుతూ ఉంటుంది. ప్రార్థన చేయకుండా వారి మనస్సులను విసిగిస్తూ ఉంటుంది. కనుక ఆ ఉచ్చులో ఎవరైతే పడిపోతారో వారు ఖచ్చితంగా అపజయం పాలవుతూ ఉంటారు. 18వ అధ్యాయం 7వ వచనంలో మాట ఉంది, చదవండి. ఇప్పుడు మనం అందరము ఎవరు? నమ్మి బాప్తిసం పొందామంటే, ఆయన రక్షణలో ఉన్నామంటే, ఆయన ప్రభు బలలో పాలు పంపులు పొందుతున్నామంటే మనం అందరము కూడా ఏర్పాటు చేసుకున్నటువంటి వారు. ఏర్పాటు చేసుకున్న వాళ్ళు ఏం చేస్తారు? దివారాత్రులు ప్రార్థన చేస్తారు. ఎప్పుడైతే దివారాత్రములు నువ్వు ప్రార్థన చేస్తావో నీకు దేవుడు న్యాయము తీరుస్తాడు. హల్లెలూయా. మీరు త్వరగా దేవుని సన్నిధికి వస్తే మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవన్నీ కూడా త్వరగా మీ యొద్ద నుండి వెళ్ళిపోతాయి. అందుకనే వారికి దేవుడు త్వరగా న్యాయం తీరుస్తాడట. నువ్వు త్వరగా వస్తావా దేవుని సన్నిధికి? దేవుడు నీకు త్వరగా చేస్తాడు. నువ్వు ఆలస్యంగా వస్తావా? ఆలస్యంగానే తీరుస్తాడు. ప్రార్థిస్తున్నటువంటి విషయాలకు దేవుడు త్వరగా న్యాయం తీరుస్తాడు. ఏమో ఏ యొక్క ఇబ్బందిలో ఉన్నారు, ఏ యొక్క వ్యాధి చేత, ఏ యొక్క అప్పుల బాధ కావచ్చు, కుటుంబ సమస్యలు కావచ్చు, ఏదైనా దేవుని దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు త్వరగా దేవుని దగ్గరికి వచ్చి మొర్ర పెట్టినప్పుడు దేవుడు త్వరగా నీకు న్యాయం తీరుస్తాడు. కానీ కడవరి దినాల్లో ఈ ప్రార్థన ఉండదటండి. ఈ విశ్వాసం నేను కనుగొందునా, కింద వచనాలు అంటూ ఉంటాడు కదా, 18:8 చదవండి. మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఒక ప్రశ్న, అది విశ్వాసం కనుగొనునా? దేవుడు వేస్తున్నటువంటి ఒక ప్రశ్న. అతలాకుతలమైపోద్ది ప్రపంచమంతా కూడా. అంటే ప్రార్థన ఆత్మను చూడగలుగుతానా? నేను వస్తున్న సమయానికి ప్రార్థనా పరులు ఉంటారా? విశ్వాసం కలిగినటువంటి వారు ఉంటారా? ఎందుకంటే సాతానుడు జల్లెడు పడుతూ ఉన్నాడు. వాడు గర్జించు సింహం వలె ఎవరిని మృగుదురా అని తిరుగుతూ ఉన్నాడు. ఈ క్రమంలో అనేకులు క్రైస్తవులుగా పిలువబడతారు తప్ప ప్రార్థనా పరులుగా ఉండలేరు, విశ్వాసంలో కొనసాగలేరు. ప్రార్థనలో నిలకడ లేకపోతే విశ్వాసంలో కూడా మీరు నిలకడగా లేనట్లే. కనుక అందుకే విశ్వాసం కనుగొంటానా? ఈ భయంకరమైనటువంటి దినాలలో ప్రార్థన ఆత్మను కోల్పోతున్నారు కుటుంబాలు. ప్రార్థన ఆత్మను కోల్పోతున్నారు. ప్రార్థన చేసుకోవలసినటువంటి సమయం కూడా సాతానుడు దొంగిలిస్తూ ఉన్నాడు. ఇంట్లో ఇబ్బందికరమైనటువంటి విషయాలు, గొడవలను రేపుతూ ఉంటాడు. కొన్నిసార్లు ఆ యొక్క మాధ్యమానికి అలవాటు పడిపోతూ ఉన్నారు. సెల్ ఫోను లేకపోతే మాధ్యమాల్లో ఉండిపోతూ ఉన్నారు. కనుక ప్రార్థన ఆత్మ రోజు రోజుకి ఏమైపోతుందట? తగ్గబడిపోతుంది. ప్రార్థనా గదిలో, ప్రార్థనా స్థలములో ఎప్పుడైతే మీరు ఉంటారో మీరు సత్ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు. ప్రార్థనా గదిలోనే మీరు సమస్త ఉపకారాలని పొందుకుంటారు. అటువంటి ఉపకారాలు దేవుడు మనకి చేయునుగాక. ప్రార్థన ఆత్మ సంఘము కలిగి ఉందునుగాక. ప్రార్థన ద్వారాలే అసాధ్యాలు సాధ్యాలుగా మలచబడునుగాక.